తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. అబ్బే మీరు హుషారుండురా, తాగి బెండ్ అయిపోగలరు. మా నువ్వు ఖాళీ అంతోటి మంచిగా మూవ్ అయినట్టు మిగిలింది మేము చూసుకుంటాం. వస్తుండు సాలగాడు దాసీను. ఏంటి రమ్మన్నా? ఏం లేదు సీను, చెల్లెమ్మ నేను డిసిషన్కి వచ్చినాం. చూస్తావేమమ్మా చెప్పు. అవు సీను, మంచో చెడో నీతో ఎంగేజ్మెంట్ జరిగింది. నిన్ను పెళ్లి చేసుకున్నాడే న్యాయము. మరి షరత్ గాడు? షరత్ లేదు భరత్ లేదు. చెల్లెమ్మ ఓకే అన్నాక జబడాలు వలుగుతాయి. అచ్చా ఎంగేజ్మెంట్ అయినాక బొమ్మరుదులకు దావత్ ఇచ్చుడు మా వంశంలో ఆచారం. చూస్తారేం బే పట్టుకరారి. జల్దీ తీసుకురా. తీసుకురా బే. అరే ఏం ముస్తాబ్ చేసినావు? ఏంది దించే ఎరకైతే అంతేనంటావా? అమృతం. తాగు బిడ్డ తాగు. బామర్ది దావత్ అంటే పర్గు పర్గున బస్తి గొస్తి. అదిగో తీసుకొచ్చాను. దాసు నీ 5 కోట్లు దొరుకుతుంటా సన్నాయి. ఎవర పుట్టోడా? నిచ్చు నిచ్చు తెరిసి. ఆగండి ఆగండి. తెరిసిర్రా. ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. నాదో చిన్న అప్లికేషన్ సార్. ఏ మూటే నువ్వే తెరుస్తావా? లేదు సార్, వాడు ఓపెన్ అయ్యేలోపు నా రివెంజ్ క్లోజ్ చేయాలి. ఏరా నన్నే కొడతావురా? నేనంటే ఏంటి అనుకుంటున్నావురా? తొక్కేస్తాను. ఏం మూసినని కొట్టావే? ఏమి అట్లా చూస్తాడారు? తెరిసి తెరిసి. అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. అన్నా నువ్వు వచ్చినావేమోనా? వానికి దాగిపిచ్చి వాని తలిగిర్రా అంటే మీరు దాగి నన్ను తలిగిస్తారు బే. అచ్చా నన్ను దాన్ని నోడేవాడ్రా? మ్యూజిక్ డైరెక్టర్ గాడన్నా. ఈ పొట్టి సాలేవాడా? అవునన్నా. అబ్బే ఓ సాలే నీ అయ్యా. నాకు ఏళ్ళు పెట్టినోడు లేడు బే. ఏంది డ్రామా? కింగ్ ఎక్కడ? ఊకవా. వాడు శానగాడు మాకు చేయి కొట్టి చంపించిండు. నేనే పోయి పట్టుకోసా సలగాన్ని. నడువురా. వాడు వస్తేనే నీవు ఇక్కడి నుంచి వెళ్తావు. ఈ జ్ఞానేశ్వర్కి ధమ్కిస్తున్నావురా? ఎగ్జిబిషన్ పెట్టేసిరా తుపాకులది. అరే బుజ్దిలిగాలారా, నన్ను చంపితే ఆడొస్తాడు. జర్రా దమాక్తో ఆలోచించుడి. ఏందన్నా నువ్వు చెప్పేది? మళ్ళీ మళ్ళీ చెప్పలేనమ్మా. నువ్వేం చేస్తావో నాకు ఎరకలే. గా సలగాని పట్టుకరా. రే, మీరు చేసిన దేడి దిమాక్ పనికి అక్కడ ఉన్న డేంజర్ లో పడిండు. ఇప్పుడు ఆ బొట్టు సింగడు రంగనే నేను అన్ని మాటల్లో పెడతాను. మోకా చూసుకుని ఒకటే దెబ్బ బస్. నెత్తు రాకూడదు, పానం పోకూడదు. అట్లనే అమ్మా. ఖాళీ 2 గంటలు సోయిలోకి రాకూడదు సాలాడు. ఆ టెక్నిక్ మాకు తెలియదమ్మా. గూంచి పెట్టి ఒకటి కొడతాం. ఉంటే ఉంటాడు, పోతే పోతాడు. మరేం తెలుసా నీకు? ఫాల్తుగా వస్తుండు. చుజ్జా ఊరుకుని కోడు బర్రెళ్ళకున్నారా? అర్వే జల్దీ జల్దీ రారా. వచ్చిండు సాలేగాడు. కరెక్ట్ టైంకి వచ్చినావమ్మా. అది సరేనా? ఈ కొడుకులు నిన్ను లాక్ చేసాడేంది? తెలుసుకుందా? అర్రే తెలుసుకొని కాలేమన్నా మనుషుల అమ్మ జంగిలి కొడుకులు. నేను చేస్తా కదా అలా పని, నువ్వుకో. అరే గడ్డం, ఇదిగోవా కింగ్ ఏం చేసుకుంటారో చేసుకోర్రి. వాడు చాలా శానగాడు, హుషారు ఉండాలి. తర్వాత నన్ను అడగొద్దు. రేయ్ హ్యాండ్ ఓవర్ చేయరా. ఈ సలగాడు సీన్గాన్తో టెన్షన్ ఖతమైందమ్మా. అవన్నా రేయ్ పోయి పేమెంట్ పట్టుకరారి. అన్ని పెద్ద నోట్లు కావాలి. శ్రావణి గారు, ఎవరు మీరంతా? వదలండి. ఏంటిది? శ్రావణి గారా? సార్ గుడేది, దేవుడేడి? అన్నా శరత్ లేకున్నాడే. నేను ఆఫీస్కి వెళ్ళాలి, వదలమని చెప్పండి సార్. ఆఫీస్ అంటుండు శరత్ బాబే. మరి ఇప్పుడు ఎట్లా? అరే రే రే ఆగరా. ఏమండి? శ్రావణి గారు ఏమండి? మాట్లాడుకుంటారా? ఎడమండి బే, మొన్న సరిపోలేదా? అసలు ఎవర్రా మీరంతా? ఈ మాట అన్నందుకే మీ వాళ్ళందరికీ ఆల్ సైడ్స్ అప్పడం అయిపోయింది. మళ్ళీ ఇంకోసారి కింగ్ అంటే నీకు అదే అవుద్ది. నువ్వు కింగ్ కాదనేటి సంగతి నాకు తెలుసబ్బి. ఇప్పుడు అదే పోలికలతో ఉన్న నిన్ను దొలకపోయి కింగ్ ప్లేస్ లో పెట్టాననుకో, నా ప్రాబ్లం మొత్తం సాల్వ్ అయిపోతాది. కాబట్టి నువ్వు కొన్ని దినాలు కింగ్ లెక్కనే యాక్ట్ చేయాల. నేనెందుకు చేయాలి? ₹1 కోటి ఇస్తా.
నాకు పైసలతో పాటు పని కూడా నచ్చాలి. నీ సైడ్ న్యాయం ఉంటేనే సపోర్ట్ ఇస్తా. న్యాయం లేకేమబ్బా, చెయ్యని నేరం విందబడి భార్య బిడ్డలకు దూరంగా ఈ కూలీకోర్ల మధ్య కుక్క బతుకుతారా? నా మేనల్లుడు కింగ్ మంచి పనుల కోసం చేసినేటప్పు ఇప్పుడు నా మెడకు చిక్కుకున్నది. నీ బాధ నాకు అర్థమైంది, కానీ కనిపించకుండా పోయిన కింగ్ తిరిగి వస్తే నా పరిస్థితి ఏంటి? ఇంగాడి కింగు రాడు. ఎందుకు రాడు? చచ్చిపోయినాడు. ఏంట్రా ఇన్నాళ్ళు కింగ్ తిరిగి వస్తాడు, మీ అప్పు తీరుస్తానన్నావు, ఇప్పుడు చచ్చిపోయారంటావేంట్రా? ఆశేసరా కింగు లేడని చెప్తే నువ్వు నన్ను బతకనిస్తావా? ఆదానికే చెప్పలే. ఇప్పుడు ఈ సీనుబాబు ద్వారా నీ అప్పు తీర్చేటి ఛాన్స్ వచ్చినది. నిజం చెప్తాండా. ఇప్పుడు మాత్రం నిజం చెప్తున్నావు అని గ్యారంటీ ఏంటి? ఓబీ కింగు సావు కళ్ళారా చూసినాడు. చెప్పు. డెత్ సర్టిఫికేట్, డెడ్ బాడీ ఫోటోస్. కింగు సచ్చినేటి విషయం తెలిస్తే ఫ్యామిలీ ఏమైపోతాదోననే భయంతో ఆ నిజం నా గుండెల్లోనే దాచుకున్నా. సీరుబాబు, నువ్వు సహకరిస్తే మా కింగును చంపినేటి హంతకుణ్ణి గుడకబట్టుకుంటా. ప్లీజ్. పేమెంట్ తో పాటు పాయింట్ కూడా నచ్చింది. డీల్ ఓకే. సార్, శ్రావణి, శరత్, నువ్వు అసలు టెంపుల్ కిందకు వచ్చావు? ప్రతి శనివారం టెంపుల్కి వస్తానని చెప్పాను కదా శ్రావణి, అలాగే వచ్చాను. ఇంతలో ఎవడో దొంగ వేద వెనకాల నుంచి కొట్టాడు. కళ్ళు తెరిస్తే ఇక్కడ ఉన్నాను. అరే ఇదంతా ఎరుకున్నదే చెప్తున్నావు బాయ్, లోపటేం జరిగిందో చెప్పు. ఎవరో కింగ్ అట, అచ్చున అలాగే ఉంటాడట. అతనిలాగా యాక్ట్ చేస్తే ₹1,00,00,000 ఇస్తానంటున్నారు. నాకేమో భయం వేసింది. నువ్వేం భయపడకు శరత్. అన్నయ్య, ఇతను సీను కాదు శరత్ అని చెప్పి శరత్ ని తీసుకెళ్లిపోదాం పదా. అబ్బా నువ్వు కూడా ఏందమ్మా బాబు లెక్క మాట్లాడుతున్నావు? జర్ర బేజాకు పని చెప్పుర్రి. వాళ్ళకి కావాల్సిన సీనో షర్తో కాదు, కింగ్ లెక్క ఉండేటోడు కావాలి. మరి ఇప్పుడు ఎలాగండి? వాళ్ళు చెప్పినట్టు యాక్టింగ్ చేయి, టైం చూసుకొని సీన్ గాని ఎంట్రీ ఇచ్చి నేను సేవ్ చేసుకుంటాం. అయితే ఆఫీస్కి లీవ్ పెట్టేసి వస్తా. అగో మనమేమో ఐమాక్స్ థియేటర్ లో పిక్చర్ కి వచ్చినామా, వాళ్ళు ఇడవరు. ఎందుకు ఇడవరండి? మనం ఏం చేసాం? అరే సంజాయించమ్మా. ఏంటి శ్రావణి? యాక్చువల్లీ ప్రాబ్లం ఏంటంటే, ఇదిగో పెద్ద ఆయన గా సీనుగాడు షానాగాడు 2 దినాల్లో మీకు చేయగొట్టి మళ్ళీ ఇడికి వచ్చేస్తాడు. యాలొస్తాడు. వాడికి నా చెల్లెలంటే ప్రాణం, అది వాడి వీక్నెస్. వాయమని గుడక తోలుకపోదామా? దానికో వీక్నెస్ ఉంది. మళ్ళదేంది? నేనంటే నా చెల్లెలకి ప్రాణం, నేను లేనిదే ఏడికి రాదు. యబ్బా, అసలేమని కింగ్ ప్లేస్ లో ఎట్ట ఎంటర్ చేయాలని నేను చేస్తా అంటే మిమ్మల్ని అందరినీ కూర్చోపోవాలనా? ఇన్విటేషన్ లంపి మీ చుట్టాలు గుడికొస్తారు. అరే నువ్వేం ఫికర్ చేయక్, నా దగ్గర జబర్దస్త్ ఐడియా ఉన్నది. పితృతర్పణం చేసినంత మాత్రాన అవమానంతో ప్రాణాలు పోగొట్టుకున్న మీ నాన్నగారి ఆత్మశాంతించదు పూజ. ఆయన ఆత్మశాంతించాలంటే నువ్వు చెయ్యాల్సింది ఇంకా మిగిలింది. అది నువ్వు మాత్రమే చెయ్యగలవు. ఈ 20 లక్షల చెక్కు ఈ రోజే డిపాజిట్ చేయండి. అలాగేనమ్మా. అక్కయ్య గారు, కింగ్ బాబు కోసం ఆల్మోస్ట్ అన్ని స్టేట్లు ఎతికేసాం. ఇంకో 3 స్టేట్లు మిగిలి ఉన్నాయి. హర్యానా, గుజరాత్, ఛత్తీస్గఢ్. కరెక్ట్ సార్ గారు. ఈ 3 స్టేట్లో కూడా పేపర్ ప్రకటన ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నా. కాకపోతే దీనికి ఒక 2 లక్షలు ఖర్చు అవుద్ది. అలాగే కానీ బాబు. సాయిరా. చారి గారు, అమ్మా, కోన గారికి 2 lakhs క్యాష్ ఇచ్చేయండి. అలాగేనమ్మా. ఈ మీడియాని నమ్ముకోవడం కంటే దేవుడిని నమ్ముకోవడం మంచిది అక్కయ్య గారు. అందుకే రాష్ట్రంలోని అన్ని టెంపుల్స్ లోనూ కింగ్ బాబు పేరు మీద పేదలకు అన్నదానం చేయాలని నిర్ణయించుకున్నాను. సారీ అక్కయ్య గారు. అలాగే చేయండి బాబు. ఈ వండర్ఫుల్ కార్యక్రమానికి కనీసం 10 లక్షల దాకా ఖర్చు అవుతుంది. మరి అంత పెద్ద అమౌంట్ అంటే ఎవరైనా ఆలోచిస్తారు. నేను ఆలోచించను, ఎందుకంటే నా కింగ్ వెలకట్టలేని వజ్రం. మంచి మాట చెప్పారు అక్కయ్య గారు. మన కింగ్ బాబు తప్పకుండా తిరిగి వస్తారు. నాకు నమ్మకం ఉంది. రే అప్పాజీ, తప్పుడు వేధవా, ఎంత ధైర్యం రా నీకు మళ్ళీ ఇక్కడికి రావడానికి? గోపులు అలా చూస్తావేట్రా? అక్కయ్య గారు కడుపు అది పెట్టి ఏ ముఖం పెట్టుకొచ్చావు? అస్సలు మీ ఆవేశం కింగ్ బాబు కానరాకుండా పోయినది దానికా?
లేకుంటే నేను మళ్ళీ తిరిగి వచ్చినేడు దానికా అరే ఎదవో లిటిగేషన్ మాట్లాడుకో నువ్వు వస్తే మాకేంటి చేస్తే మాకేంటి కింగ్ బాబు మాయమైపోయినందుకే మా బాధ అంతా ఏడ్ సాకులే నీ బాధ నాకు తెలుస్తాంది కాలేజీ అల్లుడు బాబు నీకేమైందిరా ఏంటిది మాట్లాడు సారీ మేడం తాను ఇప్పుడు ఎవరిని గుర్తుపట్టలేడు మాట్లాడలేడు ఏమైంది నా బాబుకి ఈ అప్పాజీ కూడా ఏదో చేసి ఉంటాడు అక్కయ్య గారు. ఉత్తి పుణ్యానికి అతన్ని అంతంత మాట్లాడకండి ఉత్తరాంచల్లో బాబుకి పెద్ద యాక్సిడెంట్ అయింది అన్నట్టు నా పేరు డాక్టర్ జ్ఞానేశ్వర్ కాలే ఈమె నా చెల్లెలు డాక్టర్ శ్రావణి కాలే నమస్కారం ప్రకృతి వైద్యంలో భాగంగా మేము మూలికల కోసం తిరుగుతుంటే మనిషి మూలుగు వినిపించింది వెళ్లి చూసేసరికి మీ బాబు కొన ఊపిరితో కనిపించాడు మూలికా వైద్యంతో ప్రాణాలు కాపాడి పసిబిడ్డలా చూసుకుంటున్న సమయంలో ఈ పెద్ద మనిషి అల్లుడు అంటూ గుర్తుపట్టి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాడమ్మా ఓ వల్ల అల్లుడు కానరాకపోయినాడే అని బాధ ఇంకో వల్ల మీ అందరికీ దూరం అయిపోయినాననే బాధ వీటితో అన్నం నీళ్లు మానేసి అడవులలో వెతుకులాడుతాంటే బాబు కనిపించినాడు నువ్వు అన్నం నీళ్లు మానేసిన వాళ్ళ లేవు అడుగు పందులు తినేసిన వాళ్ళ ఉన్నావు. అది శరీర తత్వం రాకోనా ఆ? డాక్టర్ గారు నా బిడ్డ మళ్ళీ మామూలు మనిషి అవుతాడు కదా తప్పకుండా అవుతాడమ్మా కాకపోతే దానికోసం కళావైద్యం చేయాలి. కళావైద్యమా అదేటది? అవునండి మాటలతో చేసేది ఇంగ్లీష్ వైద్యం మూలికలతో చేసేది ఆయుర్వేదం అలాగే కళ్ళతో చేసేది కళా వైద్యం నా బిడ్డ ప్రాణాలు కాపాడారు అలాగే వాడు మామూలు మనిషి అయ్యే వరకు మీరిక్కడే ఉండాలి. అలాగేనమ్మా మీ బాబు కదిలేంత వరకు మేము ఇక్కడి నుంచి కదలం. తమ్ముడు అక్కయ్య వీళ్ళకుండడానికి ఏర్పాట్లు చేయండి. అలాగే అక్కయ్య రండి సార్ పారి రండి. పారి పారి. ఏమిరా గోపి మోహన్ నీ గుడివాడ తెలివితేటలతోటి ఈ కోనాగాడి కాకినాడ తెలివితేటలతోటి నన్నే దెబ్బతిద్దామని చూసారా తొడక తీసా. థ్యాంక్స్ అప్పాజీ గారు సమయానికి పెదబాబుని తీసుకొచ్చి ప్యాలెస్ కి 12 లక్షలు సేవ్ చేశారు. అప్పుడే ఏం చూసినావురా గుండు ఇంకా రేపటి నుంచి మొదలైతాది చూడి అసలు కథ.